నా పేరు అంకయ్య సత్తు. నేను నెల్లూరు బార్ లాస్ట్ 20 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. అలాగే బార్ కౌన్సిల్ మెంబర్గా కంటెస్ట్ చేస్తున్నాను. బార్ కౌన్సిల్ మెంబర్గా ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నాను. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ప్రపోజ్ చేసినటువంటి అభ్యర్థిని నేను. కాబట్టి లాస్ట్ 25 ఇయర్స్ నుంచి కూడా మేము అనేక సమస్యల మీద అడ్వకేట్ ప్రొటెక్ట్ ఇష్యూస్ మీద కూడా మేము ఈరోజు ఎలక్షన్ కోసమే రావట్లేదు. గత 25 సంవత్సరాల నుంచి కూడా మేము అనేక ఇష్యూస్ మీద పనిచేస్తూనే ఉన్నాం, చేస్తాం కూడా. అట్లాగే ఈరోజు మేము ముందుకి అనంతపురం బార్ స్టేషన్కి వచ్చాము. అట్లాగే మాకు మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుచున్నాము. ఈ విధంగా మీకు అనేక సమస్యల మీద వెల్ఫేర్ ఫండ్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, హెల్త్ కార్డ్స్ కావచ్చు, అన్ని విషయాల మీద కూడా మేమందరం కూడా కలిసికట్టుగా వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యం కాదు. మాకు అందరి న్యాయవాదుల సంక్షేమమే మాకు ముఖ్య ఉద్దేశం. కాబట్టి మేము ఎటువంటి ప్రలోభాలకు కానీ ఎక్కడ కూడా లొంగొద్దని కూడా కోరుకుంటున్నాము. ఈరోజు ఓటు అమ్ముకునే పరిస్థితికి వచ్చింది. ఓటు అమ్ముకునే వాళ్ళు రేపు పొద్దున కేసు అమ్ముకోరని గ్యారంటీ ఏందని కొంతమంది కక్షిదారులు అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఏమండి, లాయర్లే 2,000 రూపాయలు 5,000 రూపాయలకి ఓటు అమ్ముతున్నారంట, కొనుక్కుంటున్నారంట. కాబట్టి ఈరోజు ఆ పరిస్థితికి పోయినప్పుడు రేపు మా కేసు కూడా అమ్మేయరని గ్యారంటీ ఏందనే పరిస్థితికి తెచ్చాము. కాబట్టి వీటన్నిటికి కూడా మీరందరూ కూడా న్యాయవాదులుగా బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మాకు మంచి ప్రిఫరెన్స్ ఇచ్చి మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి గెలిపించాలని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికలు ఫిబ్రవరి 13వ తేదీన జరగబోతా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 143 మంది అభ్యర్థులు పోటీ చేస్తాం. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా న్యాయవాది ఎప్పటి నుంచో ఈ న్యాయవాదుల సమస్యల కోసం, న్యాయ విద్యార్థుల కోసం, అదేవిధంగా అనేకమైనటువంటి ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసినటువంటి శ్రీ సత్తు అంకయ్య గారిని గెలిపించమని చెప్పేసి అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర కమిటీ న్యాయవాద మిత్రుల్ని, సోదరులందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉంది. ఐలు అభ్యర్థిగా గెలవటం అని అంటే అది అందరి విజయం. ఎందుకంటే ఐలు అభ్యర్థి కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసమో లేకపోతే పైరవేల కోసమో పనిచేయడం చెప్పేసి హామీ ఇస్తాం. మేము ఎప్పుడూ కూడా న్యాయవాదుల సంక్షేమం కోసం పనిచేస్తాం. గత 30 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా 2014లో రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి ఐలు ఆంధ్రప్రదేశ్ కమిటీ చేసినటువంటి కార్యక్రమాలు పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఏ ఒక్క అభ్యర్థి కూడా చేయలేదు అని ఘంటాపరంగా చెప్పదలుచుకున్నాం. జూనియర్ న్యాయవాదులకి అనేక రకమైనటువంటి శిక్షణా కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో కండక్ట్ చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా కండక్ట్ చేయడం, అదేవిధంగా న్యాయవాదుల సంక్షేమం కోసం అనేకమైనటువంటి ఆందోళన చేపట్టడం, కోవిడ్ టైంలో ప్రజలకై మద్దతుగా అనేకమైనటువంటి కేంద్రాల్లో ఫుడ్ సప్లై కేంద్రాలను నిర్వహించి ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నటువంటి డైలీ వారీగా కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫుడ్ సప్లై చేయడం, రాష్ట్రంలో అనేక కేంద్రాల్లో ఈ సెంటర్ హోమ్స్ పెట్టి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం జరిగింది. అంతేకాకుండా గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గత ప్రభుత్వం తెచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా బిల్లుని ఐలు రాష్ట్ర కమిటీ ఫైల్ చేసింది. అంతేకాదు కోవిడ్ టైంలో ఈ ఎక్కువ మెడికల్ హాస్పిటల్స్లో ఫీజులు ఇవన్నీ ఎక్కువ వసూలు చేసిన ద్వారా నోడల్ ఆఫీసర్లను అపాయింట్ చేయించి ఎక్కువ డబ్బుల్ని ఈ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయకుండా పేషెంట్ల దగ్గర నుంచి నిలువరించగలిగింది. ఆ విధంగా ప్రజలందరికీ ఉపయోగపడింది. ఇలాగ అన్ని రంగాల్లో, ముఖ్యంగా ల్యాండ్ ఎక్విజిషన్ సమస్య వచ్చినప్పుడు కానీ, లేదా ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, హక్కుల్ని హరిస్తూ ప్రజల యొక్క హక్కుల్ని హరిస్తూ, లేదా ప్రజాతంత్రవాదుల యొక్క హక్కులను హరిస్తూ వాళ్ళని అక్రమంగా అరెస్టు చేసిన సందర్భంలో కూడా ఐలు వాళ్ళందరికీ వెన్నుదన్నుగా ఇచ్చింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఐలు చేసేటువంటి కార్యక్రమాలు ప్రజలందరి హితం కోసం, సమాజ హితం కోసం, న్యాయవాదుల హితం కోసం చేస్తామని. కాబట్టి మేము మీ అందరినీ రిక్వెస్ట్ చేసేదానికి మాకు హక్కు ఉంది. ఎందుకని ఇన్ని సమస్యల మీద పనిచేసినటువంటి ఐలు అభ్యర్థి శ్రీ సత్తు అంకయ్య గారు తన సీరియల్ నెంబర్ 8 దాని పక్కనే ONE1 అని రాయటం ద్వారా మీ అమూల్యమైనటువంటి ఓటు హక్కును ఉపయోగించుకొని మంచి చేసేటువంటి సేవా తత్పరత కలిగినటువంటి నీతి, నిజాయితీ, నిబద్ధతకు నిలబడేటువంటి అభ్యర్థుల్ని గెలిపించడం ద్వారా మనం కూడా మన వృత్తి గౌరవాన్ని పెంపొందించుకోవటం అవుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా వ్యక్తిగతంగా రాష్ట్ర కమిటీ తరఫున అందరికీ హంబుల్ రిక్వెస్ట్ చేస్తూ మీ అమూల్యమైన ఓటుని సత్తు అంకయ్య సీరియల్ నెంబర్ 8కి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు అఖిల భారత న్యాయవాదుల సంఘం ఐలు అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బార్ కౌన్సిల్ మెంబర్గా కంటెస్ట్ చేస్తున్నటువంటి ఐలు నేషనల్ కౌన్సిల్ మెంబరు శ్రీ అంకయ్య సత్తు గారికి మద్దతుగా అనంతపురం జిల్లా కమిటీ మొత్తం కూడా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి న్యాయవాదులందరినీ కూడా అభ్యర్థిస్తోంది. సీరియల్ నెంబర్ 8కి అంకయ్య సత్తు గారికి ONE1 ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి అనంతపురం జిల్లా న్యాయవాదులందరినీ కూడా ఐలు జిల్లా కమిటీ వేడుకుంటా ఉంది. అదేవిధంగా గతంలో అనేక రూపాల్లో అనేక కార్యక్రమాలు అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో
జూనియర్ న్యాయవాదుల సమస్యల మీద కానీ, లేదంటే అనేక మంది సీనియర్ న్యాయవాదులకు కానీ, లేదంటే ఇతరత్ర ఏ కార్యక్రమాలకు ఏ సమస్య వచ్చినా కానీ ఐలు సంఘం అనేక రూపాల్లో పోరాడింది. మీరందరూ కూడా ఆ విధంగా భవిష్యత్తులో కూడా మీరు వేసే ఓటు మరింత ఉత్సాహంతో ఐలు సంఘం పనిచేయడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాము. ఎలాంటే గతంలో మీరు చూసినటువంటి సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులపైన జరుగుతున్నటువంటి దాడులపైన కానీ, లేదంటే అదేవిధంగా జూనియర్ న్యాయవాదులకి లానేస్తం మీద కానీ, లేదంటే స్టడీ సర్కిల్స్ కానీ అనేక రూపాల్లో ఏ న్యాయవాదుల సంఘం కానీ, లేదంటే ఏ ఇతరత్ర సంఘాలు కూడా పనిచేయటువంటి విధంగా ఐలు సంఘం పనిచేసింది. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి అనంతపురం జిల్లా న్యాయవాదులందరికీ కూడా ఐలు జిల్లా కమిటీ వేడుకుంటుంది. సీరియల్ నెంబర్ 8 అంకయ్య సత్తు గారికి మీ అందరూ అమూల్యమైన ఓటు వేయించాలని చెప్పేసి అనంతపురం జిల్లా కమిటీ ప్రార్థిస్తుంది.